తెలంగాణ సచివాలయంలో హౌస్ కీపింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత 3 నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ ఉద్యోగులంతా ఏకమై సచివాలయంలోనే నిరసన వ్యక్తం చేశారు. విధుల్లో నిర్విరామంగా శ్రమిస్తున్నా వేతనాలు చెల్లించకపోవడంతో తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బకాయి ఉన్న 3 నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని హౌస్ కీపింగ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక తెలంగాణ సచివాలయంలో హౌస్ కీపింగ్ ఉద్యోగులైతే ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, వాళ్ళకి గత 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటే అక్కడ హౌస్ కీపింగ్ ఉద్యోగులైతే ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? సచివాలయంలో పనిచేస్తున్నటువంటి హౌస్ కీపింగ్ ఉద్యోగులు ఈ రోజు ఆందోళనకు దిగారు. గత 3 నెలల నుంచి కూడా తమ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు జీతాలు చెల్లించడం లేదంటూ కూడా వారందరూ కూడా సచివాలయం కేంద్రంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత 3 నెలల నుంచి కూడా ఎలాంటి జీతపత్యాలు చెల్లించడం లేదు, ఇల్లు గడవకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. రోజు డ్యూటీకి వచ్చినప్పుడు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్నప్పుడు కూడా జీతాలు చెల్లించకపోవడం పట్లనే వారందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సచివాలయం వేదికగా వారందరూ కూడా ఆందోళన బాటపట్టారు. అయితే వీరు గవర్నమెంట్ వారికి బిల్లు సకాలంలో బిల్స్ కేటాయించకపోవడంతోనే వారు జీతాలు ఇవ్వడం లేదంటూ కూడా అటు కాంట్రాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సరైన బిల్లు ఎందుకు చెల్లించడం లేదు, ప్రభుత్వము ఈ సంబంధించిన విషయంలో ఎందుకు హౌస్ కీపింగ్ విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదంటూ కూడా కొంత విమర్శలు కూడా తెలుస్తున్నాయి. ఇప్పటికైనా సకాలంలో ఆ బిల్స్ ని కాంట్రాక్టర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బిల్స్ ని శాంక్షన్ చేస్తే వెంటనే వారికి జీతాలు చెల్లిస్తామని మరోవైపు కాంట్రాక్టర్లు చెప్తున్నారు. ఇప్పటికే కాంట్రాక్టర్లకు సంబంధించిన విషయంపై కూడా అంటే అటు ప్రభుత్వం ఇచ్చిందా లేదా అనేది కూడా చూడకుండా వెంటనే తమకు మాత్రం కాంట్రాక్టర్లు ఎవరైతే ఏజెన్సీలు ఉన్నాయో వారు ఖచ్చితంగా జీతభత్యాలు చెల్లించాలంటూ కూడా వారందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. టీవీటీ గ్రూప్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా ఆందోళన బయటపడ్డారు. టీవీటీ గ్రూప్ సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారు వెంటనే మేనేజ్మెంట్ సర్వీస్, ఫ్యామిలీ మేనేజ్మెంట్ సర్వీస్ ఉందో వారు వెంటనే ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ సర్వీస్ ఉందో టీవీటీ అనేటువంటి సంస్థ వెంటనే వారికి జీతభత్యాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. గత 3 నెలల నుంచి కూడా ఎలాంటి జీతభత్యాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు టీవీటీ గ్రూప్ సంస్థ. అయితే సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా హౌస్ కీపింగ్ ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క ఏజెన్సీలకు, ఈ యొక్క కాంట్రాక్ట్ ఏజెన్సీలకు వీటిని ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఏజెన్సీలే కొంతమంది ఉద్యోగుల్ని నియమించుకొని వారితో పని చేయించుకుంటున్నారు. అయితే 3 నెలల నుంచి కూడా టీవీటీ గ్రూప్ ఎవరైతే వెంకటేశ్వర్లు ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ సర్వీస్ ఉందో ఆ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా వీరందరూ కూడా జీతభత్యాలు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా సచివాలయం ఉద్యోగులందరూ కూడా ఈ రోజు ఆందోళన పట్టబట్టారు. సచివాలయం కేంద్రంగా అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మనకు స్పందించి టీవీటీ గ్రూప్ సంస్థకు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లిస్తుందా లేదా అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.